ముందుగా మెట్రో పైన కేటీఆర్ గారు మాట్లాడుతూ మెట్రోని వారేదో చాలా బాగా నడిపినట్టు లేదా మెట్రో వారి హయాంలో లాభాల్లో ఉన్నట్టు సెకండ్ ఫేజ్ మెట్రో పైన వారి చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో దాన్ని చూపించినట్టు కొన్ని విషయాలని ప్రస్తావించి ఈరోజు మెట్రో విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలపైన కావాలని చెప్పని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే మెట్రో ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ మెట్రో పైన కావాలని చెప్పి ఆనాడున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ ఉద్దేశపూర్వకంగా సెకండ్ ఫేజ్ మెట్రో రానివ్వకుండా దాన్ని చేయాలనే ఉద్దేశం కూడా వారికి లేదనే విషయం మనం అందరం కూడా 10 ఏళ్లలో గమనించినాం. దాని తర్వాత ఎల్ఎన్టీ సంస్థ మెట్రో లాభాల్లో నడుస్తలేదు, నడపలేమని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ బ్యాక్ ఆఫ్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారు. అది బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ. కానీ మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు సంస్థ దగ్గర 30,000 కోట్లతోటి ఖర్చు పెట్టి కట్టిన మెట్రోని 15,000 కోట్ల వ్యయంతో దాన్ని మనం తిరిగి కొనుగోలు చేసి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి, గతంలో 11-12% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే 6-7% ఇంట్రెస్ట్ రేట్కి దాన్ని కుదించి దాన్ని తక్కువ చేసి మెట్రోని లాభాలకి తీసుకొచ్చే ప్రయత్నము ముఖ్యమంత్రి గారు చేస్తే దాన్ని ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడ ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుంది, తెలంగాణలో ఈ రకంగా అభివృద్ధి జరిగితే ఈడ ప్రజాప్రభుత్వాన్ని అడ్డుకోలేమని చెప్పని బీజేపీ పార్టీ కుట్రతోటి కుళ్ళు కుతంత్రాలతోటి దాన్ని ఆపే ప్రయత్నం చేసింది. దాన్ని ముఖ్యమంత్రి గారు అధిగమించి మళ్ళీ సెంట్రల్ మినిస్టర్స్ని కలిసి ఢిల్లీ పెద్దల్ని అందరినీ కూడా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రుల్ని కలిసి దాన్ని ఏ రకంగా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ సెకండ్ ఫేజ్ని తీసుకురావాలి. ఏదైతే మనము వేరే బయటికి వెళ్ళి ఫారెన్కి వెళ్ళి వచ్చిన ఫండ్స్ ఏవైతున్నాయో దాన్ని ఏ రకంగా చేయాలి చాలా క్లియర్గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫండ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, దేని త్రూ వచ్చినాయి, గతంలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, ఏ రకంగా మెట్రోకి లాభం అవుతుంది అని చెప్పని. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాలంటే ఈరోజు కేటీఆర్కి హరీష్ రావుకి లాగులు తడుస్తున్నాయి. కాళేశ్వరం వాళ్ళకాడు ఉందని చెప్పి ఎక్కడ బొక్కలు దోస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన నోరిప్పి మాట్లాడే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు. అటు బీజేపీ పార్టీతోటి ములాఖత్ అయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విధంగా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి ఏది చేసినా మా ముఖ్యమంత్రి గారు ఏ మంచి పని చేసినా కూడా ఈరోజు కల్వకుంట్ల తారక రామారావుకి ఒక రోగం వచ్చింది, అనుమానం అనే ఒక రోగం ఈయనకి అంటుకుంది. ప్రతి విషయం పైన అనుమానపడుతూ ఏది పడుతుంది మాట్లాడుతుండు. నిన్న మొన్న చూసిన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఇడిచిపెట్టా అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందారా నిన్న నీకని అడుగుతున్నా. ప్రతి పార్టీకి కార్యకర్తలు ఉంటారు. ఒకసారేమో ప్రజలే తప్పు చేసారు మమ్మల్ని ఓడగొట్టించి ఆ ప్రజల కర్మ అని చెప్పి ప్రజల్ని తిడతావు, మరొకసారి మాట్లాడుతూనేమో కార్యకర్తల్ని తిడతావు. ఇంత బల్పు ఇంత అహంకారం నీకెందుకు? నువ్వు మీ అయ్యా మీ కుటుంబము కలిసి రాక్షసుల లెక్క రాక్షసత్వంతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మీ అహంకారాన్ని, మీ బల్పుని, మీ మదాన్ని, మీ కొవ్వుని చూసి మీకు గుణపాఠం నేర్పించాలని చెప్పి ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టిండ్రు. మీ ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఏ రకంగా ఉంటే మీ అయ్యకి గోళీలు అందించడానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఎవరికి కూడా పదవులు ఇయ్యలే. ఇది మా చరిత్ర, ఇది మా చిత్తశుద్ధి. తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలో వచ్చిన రోజుకెళ్ళి ఇప్పటి వరకు వైద్యం పైన కానీ, విద్య పైన కానీ, రైతుల పైన కానీ, మహిళల పైన కానీ ప్రతి రంగం పైన చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ప్రజా పరిపాలన మేము అందిస్తుంటే మీ అయ్యవన్నీ వాస్తవాలను అంగీకరించి ఫార్మ్ హౌస్లో వండుకున్న మీ అయ్యనే బయటికి వస్తలేడు. మీ అయ్య ఎప్పుడు పోతాడా, మీ అయ్య కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుందని చెప్పి పోటీపడి బావబామ్మడుదులు ఇద్దరు కూడా పోటీపడి ఏదో చూపించుకోవాలి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి చూపించుకోనికి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు రాళ్లతోటి నువ్వు బయట తిరుగుతే కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కేటీఆర్, ఇప్పటికన్నా నిజంగా నీకు వాస్తవాలపైన చర్చ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మీ అయ్యను తీసుకొని రా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి తీసుకురా. మెట్రో విషయాలపైన, ఇవన్నిటి విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము.
10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో పైన మీ యొక్క ధోరణి ఏ విధంగా ఉంటే ఈరోజు మెట్రో లాభాల్లోకి తీసుకురావాలి, సెకండ్ ఫేజ్ మెట్రోని పెంచాలి, సెకండ్ ఫేజ్ దాన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా కృషి చేసిర్రు, ఏ రకంగా 30,000 కోట్లది 15,000 కోట్లతోటి ఎల్ఎంటీ సంస్థకి వెళ్ళి తిరిగి బైబ్యాక్ చేసుకొని ఏ రకంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము, ఇవన్నీ విషయాలపైన చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రానికి అహ్మదాబాద్కి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలకి వాళ్ళు మెట్రోకి నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోతే బీజేపీ పార్టీ పైన మాట్లాడాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేద్దామని ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నిప్పులు కురిపే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికన్నా ప్రజలందరికీ అర్థమైంది బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ రిస్తదార్ సమితి అని. ఎక్కడ వాళ్ళని తిడితే మళ్ళీ కాళేశ్వరంలో నిన్ను మీ అయ్యని మీ బావని బొక్కలేస్తారు, ఒక భయంతో బీజేపీ పార్టీ గురించి నువ్వు మాట్లాడతలేవు. మొన్న కూడా మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి సీటు చోరీ విషయం జరిగితే ఆ విషయం పైన భారతీయ జనతా పార్టీ వివరించిన అప్రజాస్వామ్య బద్దంగా ప్రొసీజర్ లేకుండా వారు వివరించిన తీరు పైన మాట్లాడాల్సింది పోయి మా మధ్యలో ఎవరో చేసిర్రు, మా దాంట్లో ఎవరో చేసిర్రు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఏ డైరెక్షన్ ఇస్తే కిషన్ రెడ్డి ఏ డైరెక్షన్ ఇస్తే ఈరోజు కిషన్ రెడ్డి కల్వకుంట్ల తారక రామారావు ఇద్దరు కలిసి ఒకటే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఒకటే ఒక కక్ష కట్టుకొని మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా వారి స్టాండ్ మీ స్టాండ్ ఒకటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు కూడా ఇవన్నింటినీ గమనిస్తున్నారు. ఇప్పటికన్నా నువ్వు చేసిన ఏవైతే తప్పులకి కార్యకర్తలు ఉరికిస్తా, వాళ్ళని ఉరికిస్తా, వీళ్ళని ఉరికిస్తా, అధికారులని బెదిరించి ఆ అధికారిని చూసుకుంటా ఈ అధికారిని చూసుకుంటా అంటే రేపు పొద్దున వీళ్ళందరూ కూడా నేను నేలకేసి కొట్టే పరిస్థితి వస్తుంది. ఏంద్రా బాబు నువ్వు చూసుకునేది? అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ప్రతి పార్టీ కార్యకర్తలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కార్యకర్తల్ని రెచ్చగొట్టి అధికారులు రేపు అధికారంలో వస్తే మీ పని పడతా, మీ పని చూసుకుంటా అంటే నిన్ను నమ్మినందుకే ఈరోజు కొంతమంది అధికారుల పరిస్థితి ఏమైందో గమనిస్తున్నారు అందరూ. నిన్ను మీ అయ్యని నమ్ముకున్నందుకు ఈరోజు అధికారుల పరిస్థితి ఏమైందో, అధికారులు ఎందుకు మీ మాటలు విన్నామని చెప్పి ఏడ్చే పరిస్థితి ఉంది. అధికారుల పైన విషయం వచ్చినప్పుడు మాకేం సంబంధము, ఈ కార్ రేసింగ్లో కానీ ఇతర విషయాల్లో మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు మాకేం సంబంధము, అధికారులు చేసిరని చెప్పి అధికారుల పైన నెపాన్ని నెట్టేసి ఆ తప్పుని వాళ్ళపై నెట్టేసి దులుపుకొని పక్కకి జరిగిపోయిన చరిత్ర మీది. ఇప్పటికన్నా నీ వ్యవహారం మారుకోకపోతే ఏదైతే నీ కాడ గజాల బ్యాచ్ ఏదైతుందో ఆడు గజాల అంటే పాడు గజాల అన్నట్టు వచ్చి నీ వివేకానందో లేదో నీ కాడున్న ఇద్దరు ముగ్గురిని చెంచాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలు ఇప్పేసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉరికిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకదాటిపైకి వస్తే నువ్వు రోడ్ల పైన కూడా తిరిగే పరిస్థితి ఉండదు. ఇప్పటికన్నా నువ్వు మాట్లాడిన మాటలకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారిని అపాయింట్మెంట్ అడిగారు. మనకి రావాల్సిన నిధులపైన, మనకి రిజాల్వ్ చేయాల్సిన మెట్రో ఇష్యూ పైన ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరి దానిపైన కొట్లాడి ఎట్టి పరిస్థితులు తీసుకొని రావాలనే ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి చాలా క్లియర్ కట్గా కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.
కిషన్ రెడ్డిని తిడితే ఈ కేటీ రామారావుకి ఎందుకు నొప్పి అవుతుంది?